బ్లడ్ డొనేషన్ తెలుసు, ఆర్గాన్ డొనేషన్ తెలుసు. కానీ స్పర్మ్ డొనేషన్ అంటే మీ కణాలు ఒక డొనేషన్ ఒకటి ఉందని మీకు తెలుసా? మీ ఒకే ఒక స్పర్మ్ మీకు తెలియని ఒక జంటకి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించగలదు అంటే మీరు నమ్ముతారా? మీరు గనక ఒక స్పర్మ్ డోనార్ అవ్వాలంటే అసలు మీ ఏజ్ ఏముండాలి అని ఫస్ట్ తెలుసుకుందాం. మీ ఏజ్ గనక 18 నుండి 45 ఇయర్స్ లోపల ఉంటే ఖచ్చితంగా ఏ స్పర్మ్ బ్యాంక్స్ అయినా, ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ అయినా మీ యొక్క స్పర్మ్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి. దీనికి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది బ్రో. సో సెలక్షన్ కోసం ఫస్ట్ మీ మెడికల్ హిస్టరీ మొత్తం అడుగుతారంటే ఫ్యామిలీలోనే ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి, అది కాకుండా మీ బ్లడ్ టెస్ట్లు కూడా తీసుకుంటారు అండ్ ఖచ్చితంగా కణాల టెస్ట్ కూడా చేస్తారు. మీ కణాలు స్ట్రెంగ్త్ బాగుంటేనే మిమ్మల్ని ఒక డోనార్ గా యాక్సెప్ట్ చేస్తారు. శాంపిల్ ఇచ్చేసినాక మీ ఒక కణాలని ఒకసారి ఒకే జంటకి యూజ్ చేస్తారనమాట. పేమెంట్ ఏమైనా ఉంటుందా అంటే ఆబ్వియస్లీ కాంపెన్సేషన్ ఉంటుంది. ఇండియాలో చూసుకునేసరికి మాక్సిమం ఒక శాంపిల్ కి 5 నుండి 15,000 దాకా పే చేస్తారనమాట. మీ శాంపిల్ అయితే ఏ కపుల్ కి యూజ్ అవుతుందో మీకే తెలీదు అండ్ ఆ కపుల్ కూడా మీ శాంపిల్ యూజ్ అయిందని వాళ్ళకి కూడా తెలియదు. సో మీరు ఆ కపుల్ ఒక పుట్టబోయే బిడ్డకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్ కి డొనేట్ చేయొచ్చా, మా రిలేటివ్స్ కి డొనేట్ చేయొచ్చా అంటే అకార్డింగ్ టు ఏఆర్టీ రెగ్యులేషన్స్ మీరు ఎవరు క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ డొనేట్ చేయడానికి వీలు లేదు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది యాక్సెప్ట్ అయితే చెయ్యరు. ఒక చిన్న కణం మీకు తెలియని ఒక జంటకి అమ్మ నాన్న అనే బిరుదు ఇవ్వగలదు. మీరే వాళ్ళకి ఒక లాస్ట్ హోప్ అవ్వగలరు. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ. బాయ్.